ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్రలేచినట్టు తెగ హడావుడి చేసేస్తున్నారు మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ ఇక్కడ ఎవరైనా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్గా సీన్లోకి ఎంటర్ అయిపోతున్నారట. ఇంతలోనే అంత మార్పేంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పెద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్ అయిపోయారు. ఇన్నాళ్ళు ఉన్నావా అసలు ఉన్నావా అంటూ వెతుక్కున్న వాళ్ళందరికీ ఇప్పుడు కనిపిస్తూ డోంట్ వర్రీ ఉన్నా ఇక్కడే ఉన్నానంటూ తెగ తిరిగేస్తున్నారట. ఇందులోనే ఎంత మార్పు అంటూ నరసరావుపేట పొలిటికల్ సర్కిళ్లలో తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ కెరియర్ మొదలైన అప్పటి ఎన్నికల సమయానికి ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. అప్పట్నుంచి పల్నాడులో యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారాయన. దీంతో ఈ ఏరియాలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. 2014లో మరొకసారి టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీ టికెట్ ఆశించినా దాన్ని రాయపాటి సాంబశివరావుకు కేటాయించి మోదుగులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దాంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినా అప్పుడు పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గ రాజకీయాల్ని తట్టుకోలేకపోయారట ఆయన. ఈ క్రమంలో ఇంకోసారి టీడీపీ టికెట్ రాదని ముందే గ్రహించి వైసీపీ పంచన చేరిపోయారు. అప్పటికే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బంధువులు అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలకంగా ఉండడంతో తేలిగ్గా లైన్ క్లియర్ అయింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా బరిలోకి దిగారు మోదుగుల. కానీ అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారాయన. అయినా అప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా 5 ఏళ్ల పాటు హవా నడిపారు. కానీ 2024లో వైసీపీ కూడా టికెట్ నిరాకరించడం, పార్టీ సైతం ఓడిపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు మాజీ ఎంపీ. కానీ గత కొద్ది రోజుల నుంచి యాక్టివ్ గా తిరుగుతూ ఉండడం చూస్తున్న వాళ్ళు మాత్రం తెర వెనుక ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తారని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పోస్టు దక్కిందే. మోదుగులకు జిల్లా అధ్యక్ష పదవి వస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన గుంటూరు నేత ఒకరు అంబటికి మద్దతిచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి మిస్ అవ్వడంతో బాగా హర్ట్ అయిన మాజీ ఎంపీ తన బావైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్ దగ్గర పావులు కదిపారట. ఆ తర్వాతే ఆయనకు నరసరావుపేట, విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ పదవి దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారాయన. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో టికెట్ సంపాదించాలనుకుంటూ ఇప్పటి నుంచే అధినేత దృష్టిలో పడేందుకు తెగ కష్టపడిపోతున్నారట. ఇదే సమయంలో అయోధ్య రామిరెడ్డి కూడా మోదుగులకు ప్రాధాన్యతనివ్వాలని జగన్ కు సిఫార్సు చేసినట్టు తెలిసిందే. దీంతో ఈసారి మోదుగులకు సీటు గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది వైసీపీ సర్కిళ్లలో. సీట్ ఇస్తే చాలు ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారట ఆయన. పైకి ఎక్కడి నుంచైనా అని అంటున్నారే కానీ ఆయన చూపు మొత్తం గతంలో పోటీ చేసిన నరసరావుపేట మీదే ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరుకే పరిమితమయ్యారు. ఇక ఆయన ఇక్కడికి తిరిగొచ్చే అవకాశం కూడా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే తనకు మంచి పరిచయాలున్న నరసరావుపేటపై ఫోకస్ పెంచారట వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు చేస్తున్న ఈ హంగామా అంతా అందుకోసమే అన్నది లోకల్ వాయిస్.